హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ క్రియేషన్. నేను మీ లలితని. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి బెస్ట్ ఈవినింగ్ స్నాక్ స్ప్రింగ్ రోల్స్. లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. 2 cups ఆఫ్ మైదా, 2 tablespoon కార్న్ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, ఆయిల్ 2 tablespoon. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 15 to 20 minutes దాకా మూత పెట్టుకొని స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. 1 tablespoon ఆయిల్, కొద్దిగా జీలకర్ర, 2 or 3 పచ్చిమిర్చి, 2 cups ఆనియన్స్ బిగ్ సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. 1 cup క్యారెట్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 cups క్యాబేజ్ ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, 1/2 teaspoon సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, వన్ tablespoon చిల్లీ సాస్, 1 tablespoon టమాటో సాస్, కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం. ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ మగ్గనిచ్చకుండా లైట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ గార్నిష్ చేసేసుకుందాం. అంతేనండి, స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఆఫ్టర్ 15 to 20 minutes ఇలా బాగా మరి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ రౌండ్ షేప్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకొని ఇప్పుడు రుద్దుకోవాలి. ఇలా థిన్ షీట్ వచ్చేంత వరకు రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెనం పెట్టుకుందాం. ఇలా అన్నీ థిన్ షీట్స్ లాగా చేసుకోవాలి. పెనం హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా లైట్గా హీట్ చేసుకోవాలి. ఇలా అన్నీ లైట్గా కాల్చుకోవాలి. ఇలా ఒక షీట్ తీసుకొని మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ స్టఫింగ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఈజీగా టేస్టీగా యమ్మీగా బెస్ట్ ఈవినింగ్ స్నాక్ స్ప్రింగ్ రోల్ ఈజ్ రెడీ. వావ్, యమ్మీ, సూపర్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా పెడతా.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.